హాయ్ అందరికీ. దేవుడు అనుకుంటాడట అప్పుడప్పుడు, నేను సృష్టించిన చిన్న మట్టి బొమ్మ కదా, వీళ్ళకెందుకు ఇంత అహంకారం, నేను తలుచుకుంటే అదే మట్టిలో వీళ్ళని కలిపేయగలను కదా, వీళ్ళకెందుకు అంత అహంకారం, ఎందుకు అలా పుల్లు కుతంత్రాలతో శరీరాన్ని నింపుకుంటారు, నేను 4 రోజులు జాతర చేసి మళ్ళీ నా దగ్గరికే తిరిగి రావాలని పంపించాను కదా, వీళ్ళెందుకు 4 ఏళ్ళ దాకా వీళ్ళు చేసిన ఈ ఘనకార్యాన్ని మర్చిపోలేక చేస్తున్నారు. వీళ్ళని తొందరగా తీసుకెళ్దామన్నా కూడా ఇంత దరిద్రులను మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకోవాలంటే కూడా అసహ్యం వేస్తుందని అన్నాడట. అందుకని అంటున్నా, ఏ రోజు ఏ సెకండ్ అయినా నువ్వు నిద్రపోతే నిద్రలోనే చనిపోవచ్చు. చెప్పలేం, ఇది జీవితం, ఇది కలికాలం. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు దిగుతారని గ్యారెంటీ లేదు, బస్సు ఎక్కిన వాళ్ళు తీసుకెళ్ళి లోయలోనే పడేస్తే అటే. కాబట్టి అంతా శివయ్య నీల, ఆయన నీళ్ళలో నువ్వు బ్రతుకుతున్నావు. నీ నీళ్ళలో వేరే వాళ్ళను బాధ పెట్టాలని నువ్వు అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఆయన రాసింది ఎలా రాశాడో అలాగే జరుగుతుంది. ఇప్పుడు నా లైఫ్ ఎలా రాశాడో ఆయనకి తెలుసు. నేను అనుకుంటా నా జీవితం ఇలా ఉండాలని నేను అనుకుంటా, కానీ ఆయన అనుకుంటాడు, అబ్బా పిచ్చిది బాగానే ఉంచుకుంటుంది కానీ నేను ఎలా రాశానో దీనికి ఏం తెలుసు అని అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా మనం అనుకున్నట్టు అస్సలు జరగదు మన లైఫ్లో. మనం ఏదనుకోమో అదే జరుగుతుంది, ఇదే నిజం. కాబట్టి ఉన్నన్ని రోజులు మనుషుల్ని మనుషుల్లాగా చూడు, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఫ్లైట్లో పాపం వాళ్ళు జర్నీ చేసేటప్పుడు వాళ్ళు అనుకోలేదు ఇది కూలిపోతుంది, మధ్యలోనే మేము అలా అయిపోతామని. మెడికల్ స్టూడెంట్స్ కూడా అనుకోలేదు అన్నం తింటూనే మాకొక్క ఫ్లైట్ వచ్చి మా బిల్డింగ్ మీద పడుతుంది, మేము చనిపోతామని. కాబట్టి చెప్తున్నా, ఒక్క మనిషిని కూడా నువ్వు బాధ పెట్టకు. ఎందుకంటే ఒక్క మనిషిని నువ్వు ప్రాణం పోయగలుగుతావు, కానీ నువ్వు తలుచుకుంటే అదే మనిషిని ప్రాణం తీస్తావు. కాబట్టి చెప్తున్నా, ప్రాణం పోయడం చాలా అంటే చాలా గొప్ప పని, కానీ ప్రాణం తీయడం చాలా నీచమైన పని. కాబట్టి ఎప్పటికీ అది చెయ్యకు. నీకు వీలుంటే ఒక 10 మందికి సాయం చేయి, పేదవాళ్ళు కనబడితే అన్నం పెట్టు, కానీ ఎవ్వరికి సున్నం పెట్టడానికి ట్రై చేయకు. ఓకేనా? బాయ్.